హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్విక హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే సండే రోజు వీడియో. సండే రోజు చికెన్ బిర్యానీ చేశాను అనమాట. సో అది వీడియో తీసాను కానీ మీకు అప్లోడ్ చేయడానికి వీలవ్వలేదు. ఇప్పుడైతే నేను ఎలా చేశాను ఏంటి అనే రెసిపీ అయితే మీకు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను. ఎందుకంటే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలంటే బోల్డ్ వీడియోస్ వస్తాయి. నాకన్నా బాగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారనమాట. సో నేను రెసిపీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మా ఇంట్లో ఎప్పుడు దమ్ బిర్యానీ చేసినా మా వారే చేస్తారు. ఎందుకంటే ఆయన చాలా బాగా చేస్తారు. ఆయన లేకుండా బిర్యానీ చేయటం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఆయన అంత బాగా కాకపోయినా ఆ రోజు బిర్యానీ అయితే బాగానే కుదిరింది, బాగానే చేశాను. ఇంకా వీడియో విషయానికి వస్తే థంబ్నెయిల్ అయితే చూసారు కదా. నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, షార్ట్ వీడియో. అందులో గివ్ అవే ఇస్తాను అని అంటే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఇప్పుడు ఎందుకు వద్దులే అని చెప్పి అంటున్నారు. అసలు గివ్ అవే ఇస్తానంటే వద్దన్న సబ్స్క్రైబర్స్ని మిమ్మల్ని చూస్తున్నానండి. అసలు ఎవరైనా గివ్ అవే ఇస్తాను అంటే ఇవ్వక్క అని చెప్పి అంటారు, కానీ మీరు మాత్రం వద్దంటున్నారు. నాకైతే నవ్వు వచ్చిందండి. నిజంగా మీరు ఏమన్నా అనుకోండి. అసలు నేను గివ్ అవే ఎందుకు ఇస్తాను అన్నాను అనేది క్లియర్గా చెప్తానండి ఈ వీడియోలో. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెంత్ కూడా చాలా తక్కువగా ఉంది. ఇంకా క్విక్గా చెప్పేస్తాను. నేను ఛానల్ స్టార్ట్ చేసిన నుంచి అసలు కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదండి. ఎందుకంటే చాలా కారణాలే ఉన్నాయి. వీడియోస్కి మొబైల్ డేటా వల్లనే కాబట్టి రోజుకి ఒక షార్ట్ పోస్ట్ చేయడం కూడా చాలా కష్టమైపోయేది. సో దానివల్ల నా ఛానల్ చాలా వెనకబడిపోయింది. అసలు మీరు గమనించినట్లయితే నా ఛానల్లో ఓల్డ్ వీడియోస్కి వెళ్తే ప్రజెంట్ ఉన్న ఇప్పుడు పెట్టిన వీడియోస్ కంటే ఓల్డ్ వీడియోస్ ఇంకా బాగుంటాయి. పూజా వీడియోసే కానీ, నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నవరాత్రులు అనమాట, ఆ పూజా వీడియోస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే ఒక టైమింగ్ అంటూ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు పెట్టడం, రోజుకి ఒక్క షార్ట్ వీడియో మాత్రమే పెట్టడం వల్ల అస్సలు రీచ్ ఉండేది కాదు. సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువగా ఉండేవాళ్ళు. నాకు టైం కూడా సెట్ అయ్యేది కాదు. కారణాలు ఏవైనా కానీ నా వీడియోస్ ఎంత బాగున్నా కానీ ముందుకైతే వెళ్ళలేదండి. ఎలాగో నేను ఛానల్ పెట్టినట్టు ఎవరికీ తెలియదు కదా అని చెప్పి ఒకనొక టైంలో ఆపేద్దామని కూడా అనుకున్నాను. బట్ ఈ మధ్య ఇంటికి వైఫై పెట్టించామండి. ఏదో ఆఫర్ ఉంది అని చెప్పి పెట్టించారు మా వారు. సో ఇంకా వైఫై పెట్టిన నుంచి కంటిన్యూగా వీడియోస్ పెట్టడం వల్ల కొంచెం రీచ్ వచ్చింది. అప్పుడు పెట్టిన లాంగ్ వీడియోస్ కన్నిటికీ కూడా ఇప్పుడు వ్యూస్ వస్తున్నాయి అనమాట. వ్యూస్ రావటమే కాదండి, నేను చెప్పే విషయాలన్నిటికీ కూడా మీరు బాగా కనెక్ట్ అయ్యారు. మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు, నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఈ రోజుల్లో మనం ఏం చేస్తామన్నా ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కదా. సో అలాగా నేను ఛానల్ స్టార్ట్ చేసినా కానీ రీచ్ లేక మానేద్దాము అనుకున్న టైంలో మీరు ఎంత సపోర్ట్ ఇచ్చి నన్ను ముందుకు తీసుకువెళ్తున్నారు కదా, ఈ కృతజ్ఞతతో నేను మీకు గివ్ అవే ఇద్దాం అనుకున్నాను. ఈ ఆలోచన రాగానే ముందు మా వారికే చెప్పాను. ఆయన కూడా ఓకే చేశారు. సరే మిమ్మల్ని కూడా అడుగుదాం, మీరు చెప్పింది కూడా వినాలి కదా అని చెప్పి ఇంకా వీడియో పోస్ట్ చేశాను. ఇంకా మీరందరూ కూడా వద్దాం అంటున్నారు. నార్మల్గా గివ్ అవే ఎవరన్నా సక్సెస్ అయిన తర్వాత ఇస్తారు, యూట్యూబ్ నుంచి అమౌంట్ వచ్చిన తర్వాత. బట్ సక్సెస్ అయిన వాళ్ళు ఎలాగో ఇస్తారు, అమౌంట్ వస్తే ఓకే కదా, ఎవరికన్నా ఇవ్వడానికి ఇబ్బంది ఉండదు. బట్ మీ సపోర్ట్ చూసి నాకు హ్యాపీ అనిపించి నేను ఇవ్వాలి అనుకున్నాను. సో మీరు వద్దు అంటున్నారు కదా, అయితే ఇప్పుడు కాదు, నేను 10K అయిన తర్వాత ఇద్దాము అని అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఓన్లీ సబ్స్క్రైబర్స్ వస్తే సరిపోదు కదండి, నాకు వ్యూస్ కూడా కావాలి, వాచ్ అవర్ కూడా కావాలి కదా. సో ఆ వాచ్ అవర్ అయితే కానీ నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే వ్యూస్ రావాలి, వాచ్ అవర్ పెరగాలి అని చెప్పి ఏది పడితే అది పెట్టాలంటే నా మనసు అయితే అస్సలు ఒప్పుకోదండి. నేను ఏదన్నా వీడియో పెట్టాను అంటే అది మీకు ఎంతో కొంత యూజ్ అవ్వాలి, దానివల్ల ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియాలి. సో అందుకని చెప్పి నా వీడియోస్ లేట్ అవుతున్నాయి. నేను ఇంతకు ముందు చెప్పాను కదండి, మీ కామెంటే నా కంటెంట్ అని చెప్పి. మీరు ఏ విషయం మీద మాట్లాడమంటే నేను ఆ విషయం మీద మాట్లాడతాను అని చెప్పాను కదా. సో ఇంకా మీ కామెంట్స్ కోసం కూడా నేను ఎదురు చూస్తున్నాను అనమాట. ఆల్రెడీ చాలామంది మీ డైలీ రొటీన్ చూపించండి అని చెప్పి అడుగుతున్నారు. చూస్తాను, చూసి వీలు చూసుకొని ఆ వీడియోస్ కూడా చేస్తాను. ఫైనల్గా అదండి మ్యాటర్.
ఇంకా మీరు చెప్పారు కదా ఇప్పుడు వద్దు అని చెప్పి ఇంకా సరే అని చెప్పి నేను ఇంకా ఆగుతున్నాను. త్వరగా మీరు 10K సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిపోండి. నేనైతే మంచి గివ్ అవే ప్లాన్ చేస్తాను. ఇంకా నా మైండ్లో చాలా ప్లాన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చెప్తాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ కూడా మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో ఇంకా మీరు ఎలా చెప్తే నేను ఇంకా అలాగే ముందుకు వెళ్తాను. ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా టేస్ట్ కూడా బాగానే వచ్చింది. ఇంకా ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది అని అనిపిస్తే కనుక షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కామెంట్తో పలకరించండి. నేను చెప్పిన విషయాలన్నీ మీకు ఏమనిపించాయో కూడా మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. మరో మంచి వీడియోతో అయితే మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు, బాయ్.